Guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the wrapper classes in Java. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి చెప్పుకుందామా వ్యాపర్ క్లాసెస్. ఓకే, అసలు వ్యాపర్ క్లాస్ అంటే ఏదో చూద్దాం. ఓకేనా, ద వ్యాపర్ క్లాసెస్ ఇన్ ద జావా ఆర్ ద క్లాసెస్ దట్ కన్వర్ట్ ద primitive data types into the objects and vice versa. అంటే ఏం చేస్తుందంటే వ్యాపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ప్రిమిటివ్ డేటా ఉందో దాన్ని ఏం చేస్తుందో ఆబ్జెక్ట్స్ కింద ఏం చేస్తుందో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ కానీ అరేస్ కానీ దాని కింద ఏం చేస్తుంది మనకి ఇక్కడ కన్వర్ట్ అనేది చేస్తుంది. మోస్ట్లీ ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ కన్వర్ట్ చేస్తాం, మోస్ట్లీ స్ట్రింగ్స్ కోసం ఏం చేస్తుందమ్మా కన్వర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా, అండ్ వైస్ వర్సా అలాగేంటి ఆబ్జెక్ట్స్ నుంచి ప్రింటెడ్ టైప్స్ అనేది ఏం చేస్తుందమ్మా కన్వర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా, వేర్ వ్యాపర్ క్లాసెస్ విల్ బి యూజెస్ అంటే వ్యాపర్ క్లాస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. ఓకేనా, వ్యాపర్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ విన్ ద ఆబ్జెక్ట్స్ రిక్వైర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రిమిటివ్ వాల్యూస్. మనకి ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ కావాలో, మనకు ప్రిమిటివ్ వాల్యూస్ బదులు ఆబ్జెక్ట్స్ కావాలో అప్పుడు ఏం చేస్తారమ్మా వ్యాపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. ఓకేనా, తర్వాత కామన్ ఇన్ అంటే మోస్ట్లీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, లైక్ కలెక్షన్స్లో కూడా ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. అంటే కలెక్షన్స్ లైక్ అరే లిస్ట్, యాడ్స్ మ్యాప్లో కూడా మనకి ఏం చేస్తారమ్మా వ్యాపర్ క్లాసెస్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా యూజర్ ఇంపోర్ట్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారమ్మా వ్యాపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. అలాగే ఫైల్ కానీ ఏపీఐ డేటా ప్రాసెసింగ్ చేయాలనుకున్న మనకి ఏం చేస్తారమ్మా వ్యాపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. మోస్ట్లీ రియల్ టైంలో వచ్చినానికి ఏం చేస్తామా ఈ సినారియోస్లో మనకి ఏం చేస్తారమ్మా వ్యాపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. కలెక్షన్స్ అప్పుడు, యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకున్నప్పుడు, అలాగే ఫైల్ కానీ ఏపీఐ డేటా ప్రాసెస్ చేసినప్పుడు ఏం చేస్తారమ్మా వ్యాపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేస్తారు. అసలు వ్యాపర్ క్లాసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. ఓకేనా, ద వ్యాపర్ క్లాసెస్ ప్రొవైడ్ ఫస్ట్ ప్రొవైడ్ ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైతే ప్రిమిటివ్ వాల్యూస్ని ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేయాలో అనుకో దాన్ని ఏమంటారు ఆటో బాక్సింగ్ అంటారు. ఏమంటారు మనకి ఇక్కడ ప్రిమిటివ్ వాల్యూస్ నుంచి ఆబ్జెక్ట్స్ని కన్వర్ట్ చేయాలంటే దాన్ని ఏమంటారు ఆటో బాక్సింగ్ అంటారు. ఓకే, ఆటో బాక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ టు ద ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ as ఏమంటారు ఆటో బాక్సింగ్ అనేది అంటారు. తర్వాత ఏముంది నెక్స్ట్ టైం ప్రొవైడ్ చేస్తుందమ్మా ఆబ్జెక్ట్ నుంచి ప్రిమిటివ్ కన్వర్షన్ చేయాలంటే అంటే ఏంటి, ఏదైనా స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా నుంచి మనకి ఏదైనా ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ డేటా కన్వర్ట్ చేయాలనుకోండి అప్పుడు ఏం యూస్ చేస్తారమ్మా అన్బాక్సింగ్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా అన్బాక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ మెకానిజం టు కన్వర్ట్ ద ఆబ్జెక్ట్స్ టు ప్రిమిటివ్ వాల్యూస్ ఆర్ కాల్డ్ as ఏమంటారమ్మా అన్బాక్సింగ్ అనేది అంటారు. ఓకేనా, లెట్ మీ సీ ద ప్రిమిటివ్ అండ్ వ్యాపర్ క్లాస్ మ్యాపింగ్ అంటే ప్రిమిటివ్ వ్యాపర్ క్లాస్ మ్యాపింగ్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ప్రిమిటివ్ వాల్యూస్ వచ్చడానికి మనకి ఏముంది, మనకి బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, దీన్ని ఏమంటారమ్మా ప్రిమిటివ్ వాల్యూస్ అంటారు. ప్రిమిటివ్ వాల్యూస్ నథింగ్ బట్ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమంటారమ్మా ప్రిమిటివ్ వాల్యూస్ ఉన్నాయి. మనకి మొత్తం ఎన్ని ప్రిమిటివ్ వాల్యూస్ ఉన్నాయి, మనకి 8 ప్రిమిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, బట్ వ్యాపర్ క్లాస్కి వచ్చినప్పుడు ఏమంటామా సేమ్ నేమ్స్తో మనకి ఏముంటాయి మనకి ఉంటాయి. బట్ వ్యాపర్ క్లాస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ అనేది మీకు ఏం చేస్తారమ్మా ఇక మనకి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తారు. బట్ ఈ వ్యాపర్ క్లాస్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే java.lang అనే ప్యాకేజ్లో ఉంది. ఎక్కడ ఉంది, ఏ ప్యాకేజ్లో ఉంది మనకి ఇక్కడ java.lang అనే ప్యాకేజ్లో మనకి ఏముందమ్మా డేటా అనేది మీకు ఏమైందమ్మా క్లాసెస్ అనేది మీకు ఏమైంది ఎగ్జిస్ట్ అయింది. ఒకసారి ఏం చేద్దామా చూద్దాం. ఓకేనా, జావా 8 డాక్యుమెంటేషన్ ఏపీఐలో వెళ్ళారనుకోండి మనకి java.lang అనేది డిఫాల్ట్ ప్యాకేజ్ మీరు ఇంపోర్ట్ చేసుకోకపోయినా ఆటోమేటిక్గా మీకు ఏం చేస్తుందమ్మా కంపైల్ అనేది ఏం చేస్తుందా ఇంపోర్ట్ అనేది చేసుకుంటుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తుందమ్మా java.lang ప్యాకేజ్లోకి వచ్చారు. ఇందులో ఏముందో మనకి చూసారా బైట్, బూలియన్ అనే బూలియన్ క్లాసెస్ ఉన్నాయి మనకి. ఈ క్లాసెస్ లోపల మనకి ఏముంటుందమ్మా పాస్, ఇంటూ ఇవన్నీ ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. ఓకేనా, చూసారా పాస్ బూలియన్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. ఏముంది మనకి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఇంటూ బూలియన్ అంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్, ఆ ఆబ్జెక్ట్స్ని మనకి ఏం చేస్తుందో బూలియన్ కింద ఏం చేస్తుందో కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు అదే బూలియన్ అనే స్ట్రింగ్లో ఉందనుకోండి దానికి బూలియన్ వాల్యూ కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారమ్మా టూ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తారు. ఏం చేస్తారమ్మా టూ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. ఈ మెథడ్స్ అనేది ఎక్కడ ఉన్నాయి మనకి java.lang అనే ప్యాకేజ్లో ఏదైతే వ్యాపర్ క్లాసెస్ ఉన్నాయో అందులో మనకి ఏమన్నా ఎగ్జిస్ట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ బూలియన్ ఉంది కాబట్టి ఏం చేస్తారమ్మా బూలియన్ క్లాస్లో మీకు ఏం చేస్తారమ్మా చూపించాను. పాస్ బూలియన్ అని ఉంది, తర్వాత ఏమన్నా టూ స్ట్రింగ్ అని ఉంది. ఇక్కడ పాస్ బూలియన్ ఏం చేస్తామో ఇక్కడ మనకి స్ట్రింగ్ నుంచి మనకి ఏం చేస్తామో బూలియన్ వాల్యూ అనేది ఏం చేస్తామో కన్వర్ట్ అనేది చేసిందని ఏమంటారమ్మా టూ స్ట్రింగ్ అంటారు. పాస్ బూలియన్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి
ఏదైతే బూలియన్ వాల్యూ ఉందో దానికి ఏం చేస్తామో ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఏం చేస్తారు ఇక్కడ మనకి పార్స్ బూలియన్ అనేది ఏం చేస్తామో యూస్ చేస్తారు. అలాగే ప్రతి దానికి ఉంటుంది ఒక క్యారెక్టర్కి, బైట్కి, షార్ట్కి, ఇంటీజర్కి, లాంగ్కి, ఫ్లోట్కి, డబుల్కి ప్రతి ఒక్క వేపర్ క్లాస్కి సేమ్ ఏముంటాయి మనకి మెథడ్స్ ఉంటాయి. ఏమేమి మెథడ్స్ ఉంటాయి? ట్రూ స్ట్రింగ్ ఒక మెథడ్ ఉంటుంది, తర్వాత పార్స్ క్యారెక్టర్, పార్స్ బైట్ అయితే బైట్కి, పార్స్ షార్ట్ అయితే షార్ట్కి, పార్స్ ఇంటీజర్ అయితే ఇంటీజర్కి, పార్స్ లాంగ్ అయితే లాంగ్కి, పార్స్ ఫ్లోట్ అయితే ఫ్లోట్కి, పార్స్ డబుల్ అయితే డబుల్కి. ఇలా మనకి ఏముంటుందో ప్రతి ఒక్క వేపర్ క్లాసెస్ అనేది అందులోనే ఏమంటామో మెథడ్స్ అనేది మీకు ఏమై ఉంటాయి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద అన్బాక్సింగ్. ఫస్ట్ ఏం చేద్దాం మనకి ఇక్కడ అన్బాక్సింగ్ అనేది ఏంటనేది చూద్దాం. ఓకేనా? Unboxing is the automatic conversion of the vapor classes objects into the corresponding primitive data types. అంటే ఏంటి మనకి అన్బాక్సింగ్ అంటే ఏం చేస్తుంది? మనకి ఆబ్జెక్ట్ నుంచి ఏం చేస్తుందా కరస్పాండింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద ఏం చేస్తుంది మనకి చేంజ్ చేసిందని ఏమంటారు అన్బాక్సింగ్ అనేది. అంటే నథింగ్ బట్ ఏదైనా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నుంచి ఆ రెస్పెక్టివ్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మార్చారంటే మనకి ఏం చేస్తారమ్మా అన్బాక్సింగ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తారు. వి యూజ్ ద పార్షన్. ఇక్కడ ఏమైతే మనం కన్వర్ట్ చేయాలనుకున్నా దానికి ఏం చేస్తామా రాసుకుంటారు. ఇంటీజర్ రాసుకోవచ్చు, ఫ్లోట్ రాసుకోవచ్చు, డబల్ రాసుకోవచ్చు, బులియన్ రాసుకోవచ్చు. వి యూజ్ ద పార్స్ మెథడ్స్ ఫర్ ద వేపర్ క్లాసెస్. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ నుంచి ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారో మనకి పార్స్ అనే మెథడ్స్ ద్వారా మనకి ఏం చేస్తారు మనకి కన్వర్ట్ అనేది చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ కన్వర్టింగ్ ద స్ట్రింగ్ టు ఇంటీజర్. ఒకవేళ స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ చేయాలంటే ఏం చేస్తామో స్ట్రింగ్ లోపల ఏం చేస్తామో మనకి ఇక్కడ ఇంటీజర్ వాల్యూ రాసుకొని తర్వాత ఏం చేస్తామో ఇంట్ వాల్యూ అనే వేరియబుల్ రాసుకొని ఇంటీజర్ డాట్. ఇక్కడ ఇంటీజర్ అంటే ఏంటంటే మనకి వేపర్ క్లాసెస్. ఇంటీజర్ అనేది ఏంటంటే మనకి వేపర్ క్లాసెస్. అంటే ఇక్కడ ఏం చేస్తామో వేపర్ క్లాసెస్ డాట్ ఏమి ఇచ్చారు మనకి పార్స్ ఇంట్ అని ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఇంటీజర్ క్లాస్ అని యూజ్ చేశారంటే బికాజ్ ఇంటీజర్ అనేది ఏంటంటే మనకి స్టాటిక్ కీవర్డ్ ఉంది. ఇక్కడ పార్స్ ఇంట్ అనేది ఏంటంటే మనకి స్టాటిక్ అనే మెథడ్ ఉంది కాబట్టి ఏం చేసుకోవాలమా క్లాస్ నేమ్ డాట్ ఏం చేస్తారమ్మా మెథడ్ నేమ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా? తర్వాత ఒకవేళ స్ట్రింగ్ నుంచి డబల్ కన్వర్ట్ చేయాలంటే సేమ్ అలాగే డబల్ డాట్ పాస్ డబల్. అదే స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేసుకోవాలి మనకి ఫ్లోట్ డాట్ పాస్ ఇంట్. బట్ ఇక్కడ ఏం చేస్తామో డైరెక్ట్గా మనకి ఏం చేసుకోవచ్చు మా వాల్యూ పాస్ చేసుకోవచ్చు, లేదంటే వేరియబుల్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా డేటాని ఎలాగైనా పాస్ చేసుకోవచ్చు. కెన్ బి స్టోరింగ్ విత్ ద వేరియబుల్ ఆర్ డైరెక్ట్లీ పాస్ ద వాల్యూ టు ద పాస్ ఫ్లోట్. ఓకేనా? ఎలా చేసినా పర్లేదు. అంటే ఒక వేరియబుల్లో స్ట్రింగ్ అనే వేరియబుల్ దాంట్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా మన స్ట్రింగ్ దాంట్లో ఏం చేసుకోవచ్చు మా వాల్యూ అనేది పాస్ చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు ఏం చేసుకోవచ్చు మా యూజ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద థింగ్స్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ టు లాంగ్, స్ట్రింగ్ టు స్టార్ట్, స్ట్రింగ్ టు బైట్. ఓకేనా? అలాగే మనకి ఏముందమ్మా స్ట్రింగ్ టు బూలియన్. బట్ బూలియన్ చేసినప్పుడు ఏం చేసుకోవాలమ్మా ఇలాగే రాయాలి. ట్రూ అని రాసుకోవాలి, ఫాల్స్ అని మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనేది రాయకూడదు. కానీ అన్ని స్మాల్ లెటర్స్లో మీకు ఏం రాసుకోవాలమ్మా డేటా అనేది రాసుకోవాలి. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద అన్బాక్సింగ్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారమ్మా ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసి ఏం చేస్తారమ్మా యూట్యూబ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ సోర్స్ ఫోల్డర్ మీద ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారమ్మా న్యూ మీద ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. జస్ట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ అన్బాక్సింగ్ ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నా నేను అన్బాక్సింగ్ ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తున్నా మనకి రాసుకుంటున్నాం. ఓకేనా? జస్ట్ ఏం చేస్తున్నా మనకి ప్రిమిటివ్ అండ్ ప్రిమిటివ్ డేటా అంటే ఆబ్జెక్ట్స్ నుంచి మనకి ఏం చేస్తారు మనకి ప్రిమిటివ్ డేటా కింద ఏం చేస్తారు మా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మా ఎస్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి డబల్ కోట్స్తో 1 2 3 అని ఇచ్చారు. అంటే ఏంటి మనకి ఇంటీజర్ నుంచి మనకి ఏం చేస్తాం స్ట్రింగ్ నుంచి ఏం చేస్తారు మా ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తారు. సపోజ్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఇంట్ ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏ అని ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఎలా కన్వర్ట్ చేసుకుంటారు మనకి వేపర్ క్లాస్ యూస్ చేస్తారు. ఇక్కడ ఏం వేపర్ క్లాస్ యూస్ చేసుకోలేక మనకి ఇంటీజర్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ వేపర్ క్లాస్ యూస్ చేసుకుని అందులో ఏం చేస్తారు మనకి పార్ట్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. అంటేనా కదమ్మా ఏం యూజ్ చేస్తారు మనకి పార్ట్స్ ఇంటీజర్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేస్తారు. ఓకేనా? లేదా పార్ట్స్ ఇంటీజర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్ అనేది ఏం చేసుకోవచ్చు మా యూజ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఏం చేస్తారు మనకి ఎస్ అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు. ఓకేనా? ఓకేనా? ఇలా మనకి ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. వాట్ హ్యాపెండ్ మా పార్ట్స్ ఇంటీజరే కదా. ఓకే, పార్ట్స్ ఇంట్ అంట ఏం చేసుకుంటారు మనకి ఇంటీజర్ డాట్ ఏం రాసుకుంటారు మనకి పార్ట్స్ ఇంట్ అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు. ఓకేనా? తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ప్రింట్ చేసుకుందాం. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏదో సంథింగ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూస్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా? దీన్ని ఏం చేస్తారు మనకి
ఫ్లోట్ వాల్యూస్ కింద ఏం చేస్తారు మా కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మా బి ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఫ్లోట్ అనే వేపర్ క్లాస్ తీసుకుని ఏం చేస్తారు మనకి ఇక్కడ పాన్స్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి S1 అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు. ఒకవేళ ఏదైనా డబల్ వాల్యూ కావాలంటే అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ S2 అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మా S2 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మా డబల్ వాల్యూ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి డబుల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని సి ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డబుల్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి ఇక్కడ డబల్ డాట్ ఏమి ఇస్తారు మనకి పార్ట్స్ డబుల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా ఒకవేళ ఏదైనా మనకి లాంగ్ వాల్యూ కావాలంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ అని చేంజ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. S3 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇలా మనకి ఏం చేస్తామా నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి నెంబర్ అని రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి లాంగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారమ్మా డి ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఇక్కడ లాంగ్ అనే వేపర్ క్లాస్ యూస్ చేసుకుని ఏం చేస్తారమ్మా పార్ట్స్ లాంగ్ యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఈ విధంగా రాసుకుంటారు. ఓకేనా అలాగే మనకి ఏముందమ్మా బూలియన్ కూడా ఉంది. ఓకేనా తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు మనకి స్ట్రింగ్ అని ఏం చేస్తామా S4 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ట్రూ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ట్రూ అని ఇచ్చారు. ఓకేనా జస్ట్ దీన్ని ఏం చేస్తారు మనకి బూలియన్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి బూలియన్ డేటా రాసుకుని ఏం చేస్తారు మనకి ఇక్కడ ఈ అని చేంజ్ చేస్తారు మనకి బూలియన్ డాట్ అనే వేపర్ క్లాస్ యూస్ చేసుకుని మనకి ఏం చేస్తారు మనకి బూలియన్ యూస్ చేసుకుని ఏం చేస్తారు S4 అనేది ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేస్తారు రాసుకుంటారు. ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేసుకుందామా 1 by 1 డేటా అనేది ఏం చేసుకుందాం ఇక మనకి ప్రింట్ అనేది చేసుకుందాం. ఓకేనా జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ ఏం చేస్తారు మనకి ఇంట్ అని కాల్ చేస్తారు. ఏం చేస్తారు ఇంట్ అనేది కాల్ చేసుకుని ఏం చేస్తారు ఏ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫ్లోట్ అనే డేటా ఏం చేస్తారు ప్లస్ బి అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేస్తారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి ఇక్కడ సిస్టమ్ అనేది ఓకే అని చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమైతే మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ డబల్ అని రాస్తారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ డబల్ అని డేటా ఏం చేస్తారు మనకి సి అనేది రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఏముంది మనకి లాంగ్ అనేది ఉంది. ఓకేనా లాంగ్ అంటే ఏం చేస్తారు మనకి ఇక్కడ లాంగ్ అనేది ఏం చేసుకుంటారు మనకి ఇలా కాల్ నుంచి ఏం చేస్తారు మనకి ఇక్కడ లాంగ్ అనేది ఏం చేస్తారో రాసుకుంటారు. ఓకేనా తర్వాత ఏం చేస్తారు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది తర్వాత ఏముంది మనకి బూలియన్ ఉంది. తర్వాత ఏముంది మనకి ఇక్కడ బూలియన్ ఉంది. ఓకేనా ప్లస్ ఏమి ఇస్తారు మనకి ఈ అనేది ఏం చేస్తారు కాల్ చేస్తారు మనకి సేవ్ చేసుకుని దీన్ని ఏం చేస్తారు. ఓకేనా చూసారు వచ్చిందా వాల్యూస్ సార్ మరి మనకి ఎలా తెలుస్తుంది సార్ మనకి ఇంటీజర్ కింద ఎలా కన్వర్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఏదైనా ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోండి. అప్పుడు మీకు కానీ ఎడిషన్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందా ప్రిమిటివ్ డేటాస్ కింద మనకి ఏమవుతుంది మనకి వర్క్ అనేది అవుతుంది. ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారు మనం A+B చేయండి మనకి ఏమవుతుంది మనకి సమ్ వాల్యూ వచ్చిందా లేదు మనకి అంటే ఏమైపోయింది మనకి స్ట్రింగ్ నుంచి మనకి ఏమైపోయింది ప్రిమిటివ్ వాల్యూస్ కింద ఏమైపోయింది కన్వర్ట్ అయిపోయింది. సార్ మరి కన్వర్ట్ అవ్వకపోతే తెలియదు అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉందనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎస్ ప్లస్ ఏమి ఇస్తారు మనకి S1 అని ఇస్తారు. ఓకే ఏం చేస్తారు మనకి ఎస్ ప్లస్ ఏమి ఇస్తారు S1 ఇస్తారు. బట్ మీకు ఏమవుతుందా కన్కాటినేషన్ జరిగిపోద్ది. ఇక్కడ ఏమవుతుంది మనకి కన్కాటినేషన్ అనేది మీకు ఏమవుతుందా జరుగుతుంది. మన ఇచ్చిన వాల్యూస్ ఏమవుతుంది మనకి కన్కాటినేషన్ జరిగిపోతుంది. చూసారా ఇక్కడ ఏమైంది 1 2 3 అనేది ఏమైంది ఎస్ స్ట్రింగ్ వాల్యూ బట్ ఇక్కడ ఏమైంది మనకి కన్కాటినేషన్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏమైపోయింది ప్రిమిటివ్ వాల్యూస్కి వచ్చినకి ఆపరేషన్ పర్ఫామ్ అయింది. బట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏమైపోయింది డేటా అనేది మనకి ఏమైపోయింది కన్కాటినేషన్ అనేది మీకు జరిగింది. ఇలా మనకి ఏమవుతుందో తెలుస్తుంది. ఓకేనంటే మీకు ఆబ్జెక్ట్ నుంచి ప్రిమిటివ్ వాల్యూస్ కన్వర్ట్ అయిందో మేము ఏం చేస్తామా ఈ విధంగా కూడా మేము ఏం చేసుకోవచ్చుమా తెలుసుకోవచ్చు. ఓకేనా దిస్ యూజింగ్ ఆఫ్ ఏంటి మనకి ఇక్కడ అన్బాక్సింగ్ అంటారు. ఓకేనా అన్బాక్సింగ్ అంటే ఏం చేస్తుంది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ నుంచి ఏమవుతుంది ప్రిమిటివ్ వాల్యూస్ అనేది ఏమవుతుందో కన్వర్ట్ అనేది జరిగిందని ఏమంటారు అన్బాక్సింగ్ అనేది అంటారు. ఓకేనా లెట్ మీ సీ ద ఆటో బాక్సింగ్. నెక్స్ట్ ఏం చేద్దాం మనకి ఆటో బాక్సింగ్ అనేది ఏం చేద్దాం మనకి ఇక్కడ చూద్దాం. ఓకేనా ఆటో బాక్సింగ్ ఈజ్ ఆటోమేటికల్లీ కన్వర్షన్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంటూ ద కరస్పాండింగ్ వేపర్ క్లాసెస్. అంటే ఏం చేసుకోండి కరస్పాండింగ్ వేపర్ క్లాస్తో దేని కింద కన్వర్ట్ చేస్తారమా ఆబ్జెక్ట్స్ కింద ఏం చేస్తారమా కన్వర్ట్ చేస్తారు. అంటే ఆటో బాక్సింగ్ అంటే ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్ నుంచి ఏం చేస్తారమా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అంటే ఏంటి ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ అనేది కన్వర్ట్ చేసిందని ఏమంటారమా ఆటో బాక్సింగ్ అంటే ప్రిమిటివ్ వాల్యూస్ దాన్ని ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేసిందని ఏమంటారమా ఆటో బాక్సింగ్ అని అంటారు. లెట్ మీ సీ ఇక్కడ ఇలాగే సేమ్ మనకి ఏమంటుంది ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ ఉంటుంది. స్ట్రింగ్ నుంచి మనకి ఏముంటుంది అలాగే మనకి డబల్ నుంచి మనకి ఏముంటుంది ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఎలా కావాలంటే అలాగే ఏం చేసుకోవచ్చు మనకి కన్వర్ట్ అనేది ఏం చేసుకోవచ్చు. సేమ్ మనం ఎలాగైతే అన్బాక్సింగ్ చేసుకున్నాం సేమ్ అలాగే ఏం చేసుకోవచ్చు ఆటో బాక్సింగ్ కూడా మీరు ఏం చేసుకోవచ్చు కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఆటో బాక్సింగ్. ఓకేనా ఆటో బాక్సింగ్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఏం చేద్దామా చూద్దాం. ఓకేనా
ఫస్ట్ ఏం చేస్తారమ్మా, యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లో సోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా, రైట్ క్లిక్ చేసి న్యూ అనే దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారమ్మా, క్లాస్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేస్తారు. జస్ట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఆటో బాక్సింగ్ ఎగ్జాంపుల్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి ఆటో బాక్సింగ్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి ఏం చేస్తారు మనకి మెయిన్ మనకి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారమ్మా, ఆటో బాక్సింగ్ అంటే ఏంటి, ఇంట్ ఏ కోస్ట్ ఏమి ఇస్తారు మనకి 10 అని ఇస్తారు. తర్వాత ఏమి ఇస్తారు మనకి ఫ్లోట్ బీజే కోస్ట్ ఏం చేస్తారు మనకి 10.25 ఎఫ్ అని ఇచ్చుకుంటారు. తర్వాత ఏముంది మనకి డబుల్ అని ఇస్తారు. కానీ డబుల్ ఈజ్ కోస్ట్ ఏమి ఇస్తారు మనకి సిఈజ్ కోస్ట్ 150 పాయింట్ సంథింగ్ ఏం చేస్తారమ్మా, డిసిమల్ వాల్యూస్ ఏం చేస్తారో పెట్టుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి లాంగ్ అని ఇచ్చుకున్నారు. ఏం చేస్తారు మనకి లాంగ్ ఈజ్ కోస్ట్ ఏం చేస్తారు మనకి డి అనేది ఏం చేస్తారమ్మా రాసుకున్నారు. ఓకేనా, ఇలా మనకి ఏం చేస్తారు మనకి నెంబర్స్ అనేది ఏం చేస్తారమ్మా రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఎందుకు ఎర్ర వస్తుంది, లాంగ్లో మనం ఏం చేసుకోవాలా, ఎన్ల పెట్టకపోతే మీకు ఏమొస్తుందో ఎర్ర వస్తుంది. ఓకేనా, తర్వాత ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ బూలియన్ తీసుకున్నారు. బూలియన్ బి ఈజ్ కోస్ట్ బూలియన్ ఈ కోస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ట్రూ అని ఇస్తారు. లెట్ మీ టైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అని ఇచ్చాను. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారమ్మా, దీన్ని మనం ఏం చేసుకోవాలమ్మా, కన్వర్ట్ కింద చేసుకోవాలి. దేని కింద కన్వర్ట్ చేసుకోవాలి, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి వేపర్ క్లాస్ యూస్ చేసుకొని మనకి ఏం చేస్తారు మనకి క్లాస్ చేస్తారు. ఇంటీజర్ డాట్ ఇచ్చి ఏం చేస్తారు మనకి ఇక్కడ టు స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, ఇంటీజర్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ టూ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి కన్వర్ట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ చేసుకుంటారు. కానీ ఏ అనేది ఏం చేస్తారు ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సేమ్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఫ్లోట్ అని ఇచ్చుకుంటారు. ఓకేనా, ఫ్లోట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ టూ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డబుల్ అనేది ఏం చేస్తారు మా వేపర్ క్లాస్ యూస్ చేసుకుని ఏం చేస్తారు టూ స్ట్రింగ్ మెథడ్ ద్వారా ఏం చేస్తారు మనకి కన్వర్ట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏమేస్తారు మనకి సి అనేది ఏం చేస్తారు మా యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్స్ ఏం చేసుకుంటారు మా లాంగ్ అని ఇచ్చుకొని ఏం చేస్తారు మా టూ స్ట్రింగ్ అని ఇచ్చుకొని ఏం చేస్తారు మనకి కన్వర్ట్ చేస్తారు. ఓకేనా, డి కింద. ఓకేనా, తర్వాత ఏముంది మనకి బూలియన్ కింద కన్వర్ట్ చేసి అంటే ఏంటి స్ట్రింగ్ని బూలియన్ కింద కన్వర్ట్ అంటే బూలియన్ వాల్యూని ఏం చేస్తారమ్మా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు మనకి ఇక్కడ బూలియన్ అనే వేపర్ క్లాస్ యూస్ చేసుకుని ఏం చేస్తారమ్మా టూ స్ట్రింగ్ మెథడ్ యూస్ చేసుకుని ఏం చేస్తారమ్మా బూలియన్ వాడిని ఏం చేస్తారమ్మా పాస్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మనకి ఇక్కడ డేటా అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ప్లస్ ఎస్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ కాపీ చేయండి. అలాగే మనకి ఏముంది మనకి వాల్యూస్ అనేది ఏం చేస్తారు మనం 1 by 1 రాసుకుంటారు. ఓకేనా, S1 S2 S3 S4 అలా ఏడుకొని ఏం చేస్తారు మనకి ఇక్కడ S1 S2 S3 తర్వాత ఏమందో S4 అనేది ఏం చేస్తామో ప్రింట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుంమా స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుద్ది. మనకి స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి A+B అనేది రాసుకుంటే మీకు ఏమవుతుంమా ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇవేంటి ప్రిమిటివ్ వాల్యూస్ కాబట్టి మనకి ఏమవుతుంమా ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా, బట్ స్ట్రింగ్ లోకి వచ్చడానికి ఏమవుతుంది మనకి ఇక్కడ కన్కాటినేషన్ అనేది మీకు ఏమవుతుంమా జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి A+B చేసినప్పుడు ఏమైంది మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది. బట్ ఎప్పుడైతే మరి స్ట్రింగ్ కింద మనకి ఎడిషన్ చేస్తే మనకి ఏమైంది కన్కాటినేట్ అనేది జరిగింది. చూసారా అంటే ఏమైంది మన ప్రిమిటివ్ వాల్యూస్ నుంచి ఏమైపోయింది స్ట్రింగ్ కింద మీకు ఏమైపోయింది కన్వర్ట్ అనేది జరిగింది. మనకి స్ట్రింగ్లో అయితే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది ఏమవుతుంమా కన్కాటినేషన్ అనేది జరుగుతుంది. అదే మనకి ప్రిమిటివ్ వాల్యూస్లో అయితే మీకు ఏమవుతుంమా ఆపరేషన్ అనేది మీకు ఏమవుతుంమా పర్ఫామ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక 10 అనేది ఏంటి మనకి ఇంటీజర్ వాల్యూ 10.25 అనేది ఏంటి మనకి ఇక్కడ ఫ్లోట్ వాల్యూ బట్ రెండు ఏమైపోయింది ఇక మనకి కన్కాటినేషన్ అనేది జరిగింది. ఓకేనా, బట్ ఇక్కడ ఏమైంది మనకి ఇక్కడ ప్రిమిటివ్ వాల్యూస్లో అయితే మనకి ఏమైంది ఆపరేషన్ అనేది మీకు ఏమైంది పర్ఫామ్ అనేది జరిగింది. ఇలా మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ వేపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, దిస్ ఈజ్ ద యూజింగ్ ఆఫ్ ఏంటి మనకి ఇక్కడ వేపర్ క్లాసెస్. అసలు వేపర్ క్లాసెస్ వల్ల యూజ్ ఏంటి మనకి ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ ఏం చేస్తామా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఏంటి ప్రిమిటివ్ టైప్ నుంచి ఆబ్జెక్ట్స్ ఏం చేస్తుంది మనకి కన్వర్ట్ అనేది చేసుకుని దాన్ని ఏమంటారమ్మా వేపర్ క్లాసెస్. అలాగే ఏం చేస్తామో ఆబ్జెక్ట్ ఏంటి ప్రిమిటివ్ వాల్యూస్ కన్వర్ట్ చేస్తే దానికోసం ఏం చేస్తారు మనకి ఇక్కడ వేపర్ క్లాసెస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. ఓకేనా, మనకు వేపర్ క్లాసెస్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే మనకి ఎక్కడైతే ప్రిమిటివ్ వాల్యూస్ బదులు ఆబ్జెక్ట్స్ కావాలో అప్పుడు ఏం చేస్తామో వేపర్ క్లాస్ యూస్ చేస్తారు.
అలాగే మనకి కలెక్షన్ అనే కాన్సెప్ట్లో కూడా ఏం చేస్తారమ్మా వేపర్ క్లాస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. అలాగే మనం ఎప్పుడైనా యూజర్ ఇన్పుట్స్ నుంచి డేటా తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేసుకుంటారు. అలాగే మనకి ఏం చేస్తారమ్మా ఫైల్ హ్యాండ్లింగ్ కానీ డేటా ఏపీఐ డేటా ప్రాసెస్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారమ్మా వేపర్ క్లాసెస్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ వేపర్ బస్ కన్వర్ట్ చేసిన మనకి ఏముంది మనకి ఇక్కడ ఆటో బాక్సింగ్ అంటారు, అలాగే ఏమంటారమ్మా అన్బాక్సింగ్ అంటారు. ఓకేనా, ఆటో బాక్సింగ్ అంటే ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి ఆబ్జెక్ట్స్ కన్వర్ట్ చేసిందని ఏమంటారమ్మా ఆటో బాక్సింగ్ అంటారు. ఆబ్జెక్ట్స్ నుంచి ప్రిమిటివ్ డేటా కన్వర్ట్ చేసిందానికి ఏమంటారమ్మా అన్బాక్సింగ్ అనేది అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తారమ్మా వేపర్ క్లాస్ అనేది యూజ్ చేస్తారు. I hope everyone like this video. Like, share and subscribe to my channel.